క్యాన్సర్ అనేది మనకి ఎగ్జాక్ట్గా ఎందుకు వస్తుంది అనేది మీద ఇప్పటికీ ఒక 90% అవగాహన ఉంది, ఇంకా 10% లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 100 మంది స్మోక్ చేస్తే అందులో 10 మందికే క్యాన్సర్ వస్తుంది, 90 మందికి రాదు. ఎందుకు అంటే మన భారతీయంలో ఏమంటాం, మరి కర్మ సిద్ధాంతం అంటాం. కానీ అసలు ఎందుకు వస్తుంది, జెనెటిక్ చేంజెస్ ఉన్నాయా, దీని మీద రీసెర్చ్ జరుగుతూ ఉంది. సో ఈ ఫ్యూచర్లో ఏం జరుగుతుంది, ఈ పర్సన్ స్మోక్ చేస్తే క్యాన్సర్ వస్తుంది, ఈ పర్సన్ చేస్తే క్యాన్సర్ రాదని కూడా చెప్పచ్చు. సో ఈ పరిశోధన అనేది ఆన్గోయింగ్ ప్రాసెస్. ఒకటి క్యాన్సర్ ప్రివెన్షన్ కోసం మెయిన్ థింగ్ ఏంటంటే ఎవరు ప్రీడిస్పోజ్ అయ్యారు, వాళ్ళలో క్యాన్సర్ రాకుండా ఏం చేయాలి, దాని మీద జరుగుతుంది. కానీ అది ల్యాబ్ స్టేజ్లోనే ఉంది, అది నార్మల్గా అందుబాటులో రావటం అనేది చాలా టైం పడుతుంది. ఇకపోతే సెకండ్ది ఏంటంటే క్యాన్సర్ ట్రీట్మెంట్లో, క్యాన్సర్ డయాగ్నోసిస్లో వచ్చేటువంటివి, క్యాన్సర్ ట్రీట్మెంట్లో వచ్చేటువంటి కొత్త పద్ధతులు. క్యాన్సర్ డయాగ్నోసిస్లో ఇప్పుడు వచ్చేది ఏంటంటే లిక్విడ్ బయాప్సీ అంటాం. మనం చాలామంది అడుగుతుంటారు, డాక్టర్ గారు ఒక్క టెస్ట్ చేసి బాడీలో క్యాన్సర్ ఉందో లేదో చెప్పగలమా? మనం ఆ ఫ్యూచర్ దశగా అడుగులు వేస్తున్నాం. ఇప్పుడు లేదు అది, కానీ ఫ్యూచర్లో ఏం జరగచ్చు అంటే బ్లడ్ తీసి ఆ బ్లడ్లో ఉండేటువంటి క్యాన్సర్ సెల్స్ కానీ డిఎన్ఏ కానీ కనుక్కొని ఈ బాడీలో క్యాన్సర్ ఉంది అని ఒక అవగాహనకి రావచ్చు. అది చాలా అడ్వాన్స్ స్టేజ్లో ఉంది. సో తొందరలో ఈ లిక్విడ్ బయాప్సీ అనేది మనకు అందుబాటులోకి రావచ్చు. సో దీనివల్ల మనం క్యాన్సర్ని ఇంకా ఎర్లీగా కనుక్కోవచ్చు.